మనుబోల్లో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేశారు. మనుబోలులోని కాంప్లెక్స్ వద్ద హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని వివిధ ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకున్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జయకర్ బాబు, జిల్లా కోఆర్డినేటర్ సుధీర్ జాష్వా, వివిధ పార్టీల నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, వెంకటరమణయ్య, కిషోర్ నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. ఆరోగ్య విషయంలో ప్రతి మనిషి ఈ రోజున రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్, రకరకాలైనటువంటి ఆహారం తినడం వల్ల ఏదో ఒక విధమైనటువంటి డిసీజెస్ ప్రతి మనిషికి ఉంది. రోగం లేని వ్యక్తి లేనటువంటి విధంగా ఈ రోజుల్లో 99% గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అనేకమైన ప్రాంతాల్లో ఇలాగుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి హైదరాబాద్ హ్యూమన్ కేర్ ఫౌండేషను మరి ప్రజలకు లేకపోతే తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి సదవకాశంగా ఈ హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ద్వారా టోటల్ బాడీ చెకప్ అనేది ప్రతి ప్రాంతానికి వెళ్ళి అందరికీ తక్కువ ఖర్చుతో వారి ఆరోగ్యం ఎలాగ ఉండాలి అని మంచి కౌన్సిలింగ్ ఇస్తూ మన మధ్య ఆ కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిస్టర్సు అలాగే డాక్టర్సు మన మధ్య ఉన్నారు. చక్కగా వారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే 2000 మందికి గత 2 క్యాంపుల్లో మేము చూసాము. 2000 మంది అంత అఫీషియల్సే అందరూ కూడా శాశ్వయి నిజంగా ఈ క్యాంప్ చేయటం వల్ల మేము ఎంతో మెరుగుపరచబడ్డామండి. చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఎక్కడికి పోవాలన్నా ఈ హాస్పిటల్లో చూపించుకోవాలన్నా మినిమం 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఒక పెద్ద కార్పొరేట్స్లో హాస్పిటల్కి పోవాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొంతమంది చూపించుకుంటున్నారు. కానీ ఒక జబ్బు వచ్చిన తర్వాతనే అక్కడ పోయి చూపించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం అది కాకుండా ఫీజు లేకుండా ఏదో ఒక ఫైల్ ఖర్చు తీసుకొని ప్రతి చెకప్ బాడీలో ఏదైతే ఏ అవయవాల ఎలాంటి జబ్బులు ఉన్నాయో వాటన్నిటి కూడా మనకు తెలిసిపరిచేదానికి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మంచి అవకాశంగా తీసుకొని ముఖ్యంగా అసలు చెప్పదలసింది ఏంటంటే పేద ప్రజలకి చాలా అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది. ఉండే డబ్బున్నోళ్ళు ఎక్కువ హాస్పిటల్ పోతారు, ఇంకెక్కడైనా చూపించుకుంటారు. వంటి వ్యాధి వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెడతారు. కానీ ఇది అటువంటిది కాదు. ఇదేంటంటే తాత్కాలికంగా ఇవాళ పెట్టారంటే మనం అనుకోకుండా మన జయకర్ గారు దీన్ని ప్రోత్సహించడం, సార్ చెప్పినట్టు ఇక్కడ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూపించుకున్న వాళ్ళు కూడా 10 మందికి చెప్పి మీ నమ్మకాన్ని వాళ్ళకి చెప్పి ఈ విధంగా చేయించుకున్న దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి